ముందుగా మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారాలు. ఈరోజు ప్రశాంతంగా ఉన్నటువంటి చిలకలూరిపేట నియోజకవర్గం 24 అసెంబ్లీ ఎన్నికల్లో 30,000 పైకి చిలుకు పుల్లారావు గారికి మెజారిటీ ఇచ్చినట్టు నియోజకవర్గం. ఇటువంటి ప్రశాంతమైనటువంటి నియోజకవర్గంలో ఒక అలజడిని సృష్టించింది తెలుగుదేశం పార్టీ. ఈ నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా ఏకదాటిగా కార్యకర్తలకి అండా దండగా ఉండి అన్నీ తానై పార్టీ నడిపించినటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారు 8 సంవత్సరాలు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, 5 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి నియోజకవర్గంలో ఆయనకి తెలియకుండా, ఆయన్ని సంప్రదించకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని జెండా వేసుకున్నటువంటి వ్యక్తుల్ని చీల్చి చెండాడి వేటాడి వెంటాడినటువంటి ఒక ఉగ్రవాది వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవటం చాలా అవమానంగా కార్యకర్తలుగా మేము భావిస్తా ఉన్నాం. దీన్ని సహించలేక మా ఆవేదనని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి ఫోన్ ద్వారాను మెసేజ్ల ద్వారాను తెలియజేశాం. రాజీనామా చేశాడు. కనీసం అప్పటి నుంచి ఇప్పటి వరకు వైసీపీ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ విమర్శించిన దాఖలాలు లేవు. నెల క్రితం కూడా అయోధ్య రామిరెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కబురు పంపించాడు, విడుదల రజనీని ఇన్ఛార్జిగా తొలగిస్తే నేను ఇన్ఛార్జిగా ఉంటానని. ఇన్ఛార్జిగా ఉంటే ఏం చేయాలని? మా అందరం మళ్ళీ తప్పుడు కేసులు పెట్టించి గ్రామాలు నాశనం చేయాలనే కదా. అక్కడ జగన్మోహన్ రెడ్డి నీకు అవకాశం ఇవ్వలేదు కాబట్టే కదా మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళింది. ప్రభుత్వ పార్టీ మా అభిప్రాయాలు తీసుకోవాలి. రాజశేఖర్ను నువ్వు పార్టీలో చేర్చుకునేటప్పుడు అధిష్టానం ఇక్కడున్న పుల్లారావు గారిని కానీ, ఇక్కడ అతని వల్ల డిఫర్ అయినటువంటి నాయకుల్ని, కార్యకర్తలను కానీ కనీసం అభిప్రాయ సేకరణ చేసి కదా అన్నిటికీ పార్టీ ఐవీఆర్ఎస్ పెడుతుంది కదా. మరి ఎందుకు ఇతను చేర్చుకునే విషయంలో పార్టీ ఐవీఆర్ఎస్ తీసుకోలేదు? పోనీ వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు ఇక్కడ ఈ పార్టీలో? ఎలక్షన్లు లేవు, ఏమీ లేదు. ఎందుకు ఇప్పుడు మర్రి రాజశేఖర్ ఈ పార్టీకి అవసరం ఏంటి? ఇన్ని దుర్మార్గాలు, తప్పుడు కేసులు, మా జీవితాలు నాశనం చేసి ఆర్థికంగా దెబ్బ కొట్టినటువంటి వ్యక్తి ఈరోజు ఈ పార్టీకి అవసరమా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను.